ఈరోజు భారతదేశం అమెరికాతోటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడాన్ని, అట్లానే భారతదేశంలో బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేసే పద్ధతులలో బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ని పునః పరిశీలించాలనేటటువంటిది కోరుతున్నాం. వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కోరుతున్నాం. అట్లానే ఈ దేశంలో అమలు చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి 4 అంశాలు లేబర్ కోడ్లు, సీడ్ బిల్లు, విద్యుత్ బిల్లు, జీరాంజీ గ్రామీణ చట్టానికి సంబంధించినటువంటిది. ఈ పేద వర్గాలకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి విధానాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. వీటన్నిటినీ రద్దు చేసుకుని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాణిజ్య ఒప్పందాలు ఉండాలి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండాలి. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు ఉండాలి. కానీ ప్రజల సంక్షేమం అనేటటువంటి బీజేపీకి పట్టడం లేదు. పేదలకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ అంశాలని నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నరేంద్ర మోదీ అట్లానే ట్రంప్ దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు జరుగుతున్నాయి. రేపు 12వ తారీఖు నాడు ఈ అంశాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి జాతీయ సార్వత్రిక సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, కష్టజీవులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని పిలిపిస్తున్నాం. భారీ మొత్తంలో ఈ సమ్మె జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడేటటువంటి పద్ధతులలో, దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడేటటువంటి పద్ధతులలో విధానాలు ఉండాలి. ఒకవేళ అట్లయినా లేకపోతే పెద్ద ఎత్తున రానున్న కాలంలో సమ్మె స్ఫూర్తితోటి ఉద్యమాలు నిర్మించి ఈ దేశాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అమెరికా తోటి ఎలాంటి ఒప్పందాలైనా కూడా ప్రపంచ దేశాల అనుభవం ఉంది. ఏ దేశమైనా ప్రపంచంలో అమెరికా తోటి స్నేహం చేసినటువంటి దేశాలు ముందు పడలేదు. అమెరికా అనేటటువంటిది అదొక సామ్రాజ్యవాద దేశము. అది కబలించుకోవాలని చూస్తుంది తప్ప అది స్నేహంగా ఏదో సహాయం చేస్తామనేటటువంటిది కాదు. భారతదేశ చరిత్రలో రష్యా అనేటటువంటిది అనేక సందర్భాల్లో అది సహాయం చేసిన చరిత్ర ఉంది. కానీ అమెరికాకు అటువంటి ఆలోచన లేదు, అటువంటి విధానం కలిగినటువంటిది కాదు. భారతదేశ టెక్నాలజీ ప్రపంచంలో చాలా దేశాల టెక్నాలజీ ఉపయోగపడ్డది. రష్యా టెక్నాలజీ ఉపయోగపడ్డది. ఇంతవరకు చూసినప్పుడు భారతదేశం తన యొక్క ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి భారతదేశాన్ని ఈ రోజు కబలించడానికి చూస్తుంది తప్ప గాని భారతదేశ ప్రజలు భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి కాదు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు చెప్తున్నవన్నిటి కూడా అబద్దాలు. వాస్తవాలేంటో పార్లమెంటు ముందు బీజేపీ ప్రభుత్వం పెట్టాలి. వాటిపైన చర్చ జరగాలి. చర్చ లేకుండానే ఎందుకు మీరు ఒప్పందాలు చేసుకుంటున్నారు? ఎందుకు మోసపూరితమైనటువంటి ఒప్పందాలు జరుగుతున్నాయి? కాబట్టి అమెరికన్ యొక్క సామ్రాజ్యవాదం యొక్క నిజాయితీ అది కాదు. అది నిజాయితీతో కూడుకున్నటువంటి సామ్రాజ్యవాదం కాదు. అది భారతదేశాన్ని కబలించుకునేటటువంటి విధానం ఉంది. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ వాదనలు తప్పు అనేటటువంటిది పత్రికలు, మీడియా, ఇంటలెక్చువల్స్, మేము అందరం కూడా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇది ముమ్మాటికి నష్టం చేసేటటువంటి విధానం తప్ప న్యాయం చేసేటటువంటిది కాదు. అమెరికా సామ్రాజ్యవాదంతో ఒప్పందం అనేటటువంటిది భారతదేశం ప్రమాదంలో పడడమే. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం.